ఓకే గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే టైప్ కన్వర్షన్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో బిఫోర్ గోయింగ్ ద టాపిక్, ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూగా చూడండి. వీడియో మొత్తం మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఎట్ ది ప్యారలల్లీ కంపల్సరీ నా కోర్స్ మొత్తం కంప్లీట్ అయ్యేప్పటికీ మీరు ఒక రియల్ టైమ్ అప్లికేషన్ ఏదైనా శాంపిల్గా చేయగలుగుతారు. అంతవరకే నేను ఎష్యూర్ చేస్తాను. సో నా వీడియోని లైక్ చేయడం, చాలామంది చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయట్లేదు. లైక్ చేయకపోతే ప్రాబ్లం ఏందో కామెంట్ చేయండి. మీ కామెంట్ని కంపల్సరీ నేను అడ్రస్ చేస్తాను. మీరు కామెంట్ చేయకుండా లైక్ చేయకుండా ఉంటే ప్రాబ్లం ఏందనేది నాకు కూడా అర్థం కాదు. నా టీచింగ్లో ప్రాబ్లమా, వే ఆఫ్ టీచింగ్ ఏమైనా బాగలేదా? సో ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ దేర్, ఐ విల్ కరెక్ట్ దట్. కరెక్ట్ చేసుకొని మీకు ఇంకా బెటర్గా పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్. If you are not subscribed, please subscribe my channel. Okay, let's we go on the topic. So today our topic is the type conversions in JavaScript. Type conversions in JavaScript. What is the meant by type conversions in JavaScript? సో మనం ఒక టైప్ ఆఫ్ డేటాని మనం ఇన్పుట్ తీసుకున్నప్పుడు దాన్ని మనకు కావాల్సిన షేప్లోకి మనం చేంజ్ చేసుకోవటాన్ని ఏమంటామంటే టైప్ కన్వర్షన్ అని చెప్పి పిలుస్తుంటాం. టైప్ కన్వర్షన్ అంటే మీనింగ్ ఏంది? మనకు కావలసిన షేప్లోకి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాని మనకు కావలసిన టైప్లోకి కన్వర్ట్ చేయడాన్ని టైప్ కాస్టింగ్ అని పిలుస్తుంటాం. దాన్ని టైప్ కన్వర్షన్ అంటాం అన్నమాట. సో దీనికి కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది నేను మొత్తం వన్ బై వన్ మీకు కొద్దిగా జూమ్ చేస్తాను. ఆల్రెడీ ఇది ప్రతిసారి చెప్తున్నాను. నాకు ప్రీవియస్గా ఒక స్టూడెంట్ కంప్లైంట్ చేశాడు, నాట్ విజిబుల్ క్లారిటీ అని. అందుకని నేను ప్రతి క్లాస్లో జావా స్క్రిప్ట్ చెప్పేటప్పుడు జూమ్ చేసి చెప్తున్నాను. ఓకే, అలానే మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ మనకి ఫస్ట్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసుకుంటే వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్ట్రింగ్ని కామెంట్లో పెట్టి రాస్తాను దాని గురించి. ఒక స్ట్రింగ్ని ఒక నెంబర్కి కన్కాటనేషన్ చేస్తే ఏమైంది? లేదా చెక్ ఏం జరిగిందో చూద్దాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ console.log ఆఫ్ ఒక స్ట్రింగ్లో 10 అని పెట్టాను, దాని పక్కన ప్లస్ అని పెట్టి ఒక నెంబర్ని కన్కాట్ చేశాను. జనరల్గా ఒక స్ట్రింగ్కి నెంబర్ని కలిపినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది స్ట్రింగ్, అది 5 కాబట్టి 105 వస్తుంది అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ 105 వస్తుంది. వై? బికాజ్ అంటే ఇక్కడ ప్లస్ అనే దానికి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. అది ఆపరేటర్గా పనిచేస్తుంది, కన్కాటనేషన్గా పనిచేస్తుంది. సో ముందు ఉన్నది స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్కి కన్కాటనేషన్ చేయమని చెప్తుంది కాబట్టి అది ఏం చేసిందంటే ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్సీ ప్లస్ కంటే కూడా ఈ ప్లస్ యొక్క కన్కాటనేషన్కే పవర్ ఎక్కువ ఉండటం వల్ల ముందు కన్కాటనేట్ అయిపోయింది. సో మనం ఇప్పుడు రన్ చేద్దాము. 105 వస్తుంది. ఒక్క ప్లస్కే మనకి ప్రాబ్లము. అదర్ దెన్ ప్లస్ ఇట్ షుడ్ బి డిఫరెంట్. మళ్ళీ అది డిఫరెంట్ ఎలా అనేది నేను నెక్స్ట్ లైన్లో రాస్తాను. చూడండి, ఇప్పుడు స్ట్రింగ్కి నెంబర్కి రాసాం. ఇట్స్ బాగుంది. అలా కాకుండా నెంబర్కి స్ట్రింగ్కి మనం కలుపుతాం. ఇప్పుడు ఏం చేద్దాం? ఫస్ట్ నెంబర్ తీసుకుందాం, ఆ తర్వాత ఏం చేద్దామంటే వి గో విత్ స్ట్రింగ్ తీసుకుందాం. సో దీని కామెంట్ కూడా రాద్దాం మనం. ఏంటంటే ఇవన్నీ మీరు చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇంటర్వ్యూస్లో వీటితోనే చాలా వరకు కన్ఫ్యూజింగ్ చేస్తారు మనల్ని. ఆ కన్ఫ్యూజ్ నుంచి మనం బయటపడాలంటే మనకి బేసిక్ రూల్ తెలియాలి. స్ట్రింగ్కి నెంబర్ కన్కాటినేషన్ చేసిన, నెంబర్కి స్ట్రింగ్ కన్కాటినేషన్ చేసిన ఈ ప్లస్ అనేది రెండు పర్పసెస్గా ఉపయోగపడుతుంది కాబట్టి అది కన్కాట్ అయ్యిద్ది కానీ ఎడిషన్ జరగదు. దట్ షుడ్ బి రిమెంబర్. ఇప్పుడు ఇదే ఆపరేషన్స్లో మనం ఎడిషన్ వాడకుండా సబ్ట్రాక్షన్ వాడామనుకోండి, ఇట్ షుడ్ బి వర్క్స్. ఇక్కడ స్ట్రింగ్ మైనస్ నెంబర్ అండ్ నెంబర్ మైనస్ స్ట్రింగ్. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తాను, స్ట్రింగ్ -5 అని పెట్టా. ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. వై? బికాజ్ అంటే ప్లస్ అనేది కన్కాటినేషను, మైనస్ అనేది మనకి ఆపరేటర్ కాబట్టి 10లోంచి 5 పోతే 5 అయింది. ఇక్కడ మనం 5 పెట్టినా కానీ 10లోంచి 5 పోతే 5 అయింది. సో కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఇంటర్వ్యూలో మనం కన్ఫ్యూజ్ చేసిన ముందు స్ట్రింగ్ పెట్టి తర్వాత నెంబర్ పెట్టిన, ముందు నెంబర్ పెట్టి తర్వాత స్ట్రింగ్ పెట్టిన, ప్లస్ అనేది మనకి ఆపరేటర్ కంటే కూడా ముందు ప్రయారిటీ కన్కాటనేషన్ ఉపయోగపడింది కాబట్టి ఇట్ షుడ్ బి కన్కాటనేట్. అదర్ దెన్ ఇంకేదన్నా ఆపరేటర్ చేయండి. కావాలంటే మీరు అనుకోవచ్చు సబ్ట్రాక్షన్ ఒక్కదానికైనా సార్ అంటే నథింగ్. మల్టిప్లికేషన్ ఆల్సో కావాలంటే వీ చెక్ ఇట్. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ పెడదాం. ఓకే, లెట్స్ వీ కెన్ పుట్ ఇంటు ద మల్టిప్లికేషన్.
ఇవన్నీ మీరు సిల్లీగా తీసుకోవద్దు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా కావాల్సిన వాళ్ళు ఇంటర్వ్యూస్లో వన్ ఆఫ్ ది పాయింట్స్, ఎందుకంటే నేను నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. చాలా సిల్లీగా అనిపిస్తే అక్కడ చెప్పే ఆన్సర్ని బట్టి మన అవుట్పుట్ అనేది మారిపోయి చూసారా. 10 5s are 50, 10 5s are 50. Other than addition, the string also implicitly it should be converted data type. దాని డేటా టైప్ కింద మారిపోయింది. అదర్ దెన్ స్ట్రింగ్ అయితే అది నెంబర్ కానీ ఫ్లోట్ కానీ డబుల్ కానీ ఆటోమేటిక్గా ఇంప్లిసిట్లీ అది డేటా టైప్ను మార్చుకొని ఆపరేషన్తో పెర్ఫామ్ అయింది. కానీ ఒక్క ఎడిషన్ వాడినప్పుడే పెర్ఫామ్ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఎడిషన్ వాడినప్పుడే పెర్ఫామ్ కాదు. అప్పుడే మీరు కేర్ఫుల్గా ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. ముందు స్ట్రింగ్ ఉండి తర్వాత నెంబర్ ఉన్నా, ముందు నెంబర్ ఉండి తర్వాత స్ట్రింగ్ ఉన్నా, ఆ రెండు కలిసి ప్రింట్ అవుతాయి తప్పితే మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మారదు. పోతే ఇక్కడ మనకి ఇంప్లిసిటీ టైప్ కన్వర్షన్స్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి నెంబర్ ఉంది, నెంబర్స్ టైప్లో ఏమేమి ఉంది, నెంబర్ అనేది ఒకటి ఉంది, పార్సెంట్ అనేది ఒకటి ఉంది, పార్స్ ఫ్లోట్ అనేది ఒకటి ఉంది. సో కన్వర్ట్స్ ఏ వాల్యూ టు నెంబర్ కోసము మనం ఏం వాడతామంటే నెంబర్ అనేది వాడతాము. పార్సెంట్ అనేది కన్వర్ట్స్ టు ఏ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ కింద కన్వర్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ సార్, దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అని అడగచ్చు. సో దానికి కూడా మీకు ఒక సొల్యూషన్ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నెంబర్ అనే ఒక ఫంక్షన్ని వాడతాను. ఆ ఫంక్షన్లో డబుల్ కోటర్స్లో 10 పంపించాను. ఓకే, 10.5 పంపిస్తున్నా. ఓకే, 10 పంపిస్తాను, తర్వాత 10.5 అని రాశాను. ఇదే దాన్ని రెండు నెంబర్ కోసమే వాడుతున్నామని చెప్తున్నాం. ఏది, పార్సెంట్ అనేది కూడా పార్స్ ఇంట్ అనే మెథడ్ వాడతాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఇక్కడ 10.5 రిటర్న్ వచ్చేసింది. ఇది ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్లీ స్ట్రింగ్ని నెంబర్ ఫార్మాట్లో మార్చింది, రౌండ్ చేయటము ఇంటీజర్ చేయటము ఇట్లాంటివి చేయదు. కానీ పార్సెంట్ ఏం చేసిందంటే ఎగ్జాక్ట్లీ రౌండ్ చేసి న్యూమరికల్ రౌండెడ్ వాల్యూస్ని రిటర్న్ చేసి, బికాస్ ఆఫ్ దట్ ఈస్ దన్ ఇంటీజర్. అదే మనకి డెసిమల్ లాగా కరెక్ట్గానే ఉంటూ రావాలి అనుకుంటే వీ కెన్ ఆల్సో యూజ్ ద ఫ్లోట్. దాన్నే పార్స్ ఫ్లోట్ అని కూడా పిలుస్తుంటాం, పార్స్ ఫ్లోట్ అని. దెన్ వీ కెన్ ఎక్స్పోర్ట్ that also will be written 10.5. So this is also 10.5, this is also 10.5. The both should be 10.5. okay. సో ఇక్కడ మనకి ఫ్లోట్ అన్నప్పుడు డెసిమల్ పాయింట్స్తో వస్తుంది, నెంబర్ అన్నప్పుడు అది రౌండ్ అయితే రౌండ్ వస్తుంది, డెసిమల్ అయితే డెసిమల్ వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇంటీజర్ అంటే మటుకు ఎగ్జాక్ట్లీ రౌండెడ్ వాల్యూ షుడ్ బి రిటర్న్ అనమాట. ఓకే, అలానే మనం దేన్నైనా సరే స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు, దేన్నైనా మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేయవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ 45 అనేది ఉంది, డాట్ టు స్ట్రింగ్ అన్నామంటే ఇట్ షుడ్ బి కన్వర్ట్ ఏ స్ట్రింగ్. టు స్ట్రింగ్ అనేది మనం ఎందుకు వాడతామంటే స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయటం కోసం వాడతాం. ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడం కోసం వాడతాం. ఇక్కడ మనం డైరెక్ట్గా ఏ అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ let a is equal to 45. ఇప్పుడు దీన్ని మనం రన్ చేస్తే ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ ఏ స్ట్రింగ్. ఇక్కడ చివరిలో మనకి ఏమొచ్చింది, 45 అని వచ్చింది. ఇది ఏ టైపో మనం చూసుకోవాలంటే టైప్ ఆఫ్ అనే కమాండ్ వాడి దాన్ని మనం చెక్ చేస్తే ఇట్ రిటర్న్స్ ఏ స్ట్రింగ్. ఎందుకంటే ఏ డేటా టైప్ అయినా నాట్ ఓన్లీ దిస్ ఎనీ డేటా టైప్. సో పోతే ఇక మనం నెంబర్లు ఏదైనా మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయొచ్చు, బులియన్స్ని కూడా మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఇలా ఫస్ట్ బులియన్ అనగానే మనకి ఏం కావాలి, లెట్ సమ్ ఎక్స్ ఈక్వల్ టు, లేకపోతే ఈజ్ యాక్టివ్ రియల్ టైమ్ లాగా రాస్తాము, ట్రూ అని చెప్పని ఇచ్చాము. దిస్ ఈజ్ ద బులియన్. కావాలంటే మనం ఏం చేయొచ్చు, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈజ్ యాక్టివ్ కామా టైప్ ఆఫ్ ఈజ్ యాక్టివ్ అని చెప్పి రాస్తాం. ఓకే, లెట్స్ వీ కెన్ రన్ దిస్. వాట్ విల్ బి షోయింగ్, ఇట్స్ ఎ బులియన్. ఈ బులియన్ అనేది ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ అవ్వాలంటే ఇక్కడ ఏం రాసాం మనం, టైప్ ఆఫ్ ఈజ్ యాక్టివ్ అన్నాం. 1 minute, కన్సోల్ లాగ్ స్పెల్లింగ్ తప్పు కొట్టదు, ఇక్కడ డాట్ కొట్టలేదు, సారీ. ఓకే, లెట్స్ రన్ దిస్. సో ఇప్పుడు ఏం పెట్టింది మనకి, స్ట్రింగ్ ట్రూ బులియన్ వచ్చింది. దీన్ని మనం స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ ఈజ్ యాక్టివ్ అనే దాన్ని మన వేరియబుల్ని డాట్ ట్రూ స్ట్రింగ్ అని చెప్పి రాసి ఆ ఫంక్షన్ని కాల్ చేసి రన్ చేసిన తర్వాత చూస్తే ఇక్కడ ట్రూ స్ట్రింగ్ అని చెప్పేసి. సో కాబట్టి బులియన్ కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఒక నెంబర్ని బులియన్ కింద, ఒక స్ట్రింగ్ని బులియన్ కింద కన్వర్ట్ చేయగలమా? ఎస్, వీ కెన్ ఆల్సో కన్వర్ట్ టు దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఇది ఒక నెంబర్.
లెట్ a ఈక్వల్ టు b ఈక్వల్ టు 0 అన్నాం. పైన ఆల్రెడీ a తీసుకున్నాం కాబట్టి b ఈక్వల్ టు 0 అన్నాం. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ VOO బులియన్. బులియన్ అంటే ఇట్స్ ఎ క్లాస్ టైప్, దట్స్ వై BOOLEN బులియన్ ఆఫ్ b అన్నాం. జనరల్గా అయితే అది నెంబరు, కానీ ఇక్కడ ఏమొచ్చిందంటే ఇట్ షుడ్ బి ఎ ఫాల్స్. ఏమొచ్చింది? ఫాల్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా నెగిటివ్ వాల్యూ ఆర్ పాజిటివ్ వాల్యూ ఇట్ షుడ్ బి రిటర్న్ ఏ ట్రూ, other than whatever it may be. 0 is a false, or you can also give the negative value, it should be written a true. Only whenever we can give the 0, that should be false. సో కాబట్టి మనకి నెంబరే కదా సార్, మరి అందుకని 0 అన్నాం, పాజిటివ్ నెగిటివ్ అన్నాం. బట్ ఎనీ స్ట్రింగ్ తీసుకున్నా కానీ మనకి ఏమొస్తుందంటే ఇట్ షుడ్ బి ఏ ట్రూ. ఎందుకనంటే దాని యొక్క ఆస్కీ వాల్యూ లెంత్ 0 కంటే ఎక్కువ ఉంటుందిగా. సో ఎట్ ఎనీ కాస్ట్ ఇట్ షుడ్ బి ఏ ట్రూ. సో దీంట్లో మనం నెంబరు డెసిమల్స్ తీసుకున్నా కూడా ఇట్ షుడ్ బి ఏ ట్రూ. ఎందుకని? అది కూడా 0 కంటే ఎక్కువే కదా. సో కాబట్టి ట్రూ నడుస్తుంది. ఒక్క 0 ఇచ్చినప్పుడే ఇట్ రిటర్న్స్ ఏ ఫాల్స్ ఇన్ బులియన్ కింద కన్వర్ట్ చేసినప్పుడు. సో ఓకే, ఇవి కొద్దిగా బేసిక్గా గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. మీరు వీటిని గుర్తుపెట్టుకుంటే మనం ఏదైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఈజీగా చెప్పగలుగుతాం. ఓకే, సో టైప్ కన్వర్షన్స్లో మనం నెంబర్ వాడచ్చు, బులియన్ వాడచ్చు, అట్లానే ఈజ్ నెంబర్ వాడచ్చు, బులియన్ వాడచ్చు, ఫ్లోట్ వాడచ్చు, నెంబర్ అంటే నెంబర్ అంటే పార్సెంట్ వాడచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ అండ్ పార్స్ అంటే నెంబర్ అనేది ఎగ్జాక్ట్లీ ఏదైతే మనం డబుల్ కోటర్స్లో ఎన్క్లోజ్ చేస్తామో దాన్ని యాజ్ ఇట్ ఈజీలీ కన్వర్ట్ చేసి ఇచ్చేది నెంబర్, అంటే విత్ డెసిమల్స్తో వచ్చేసి. పార్సెంట్ అంటే నువ్వు ఏది ఇచ్చినా ఇట్ షుడ్ బి కన్వర్ట్ ఎ నెంబర్, అంటే మీనింగ్ ఆఫ్ రౌండెడ్ వాల్యూ షుడ్ బి గివెన్. ఇంటీజర్ అంటేనే రౌండ్, నో డెసిమల్స్ కెనాట్ యాక్సెప్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. మనకి ఈ క్లాస్లో మనం టైప్ కన్వర్షన్స్ అనేది. నెక్స్ట్ టాపిక్ మనం ఏం చేద్దామంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఇది సపరేట్ చేస్తాను, ఏ టాపిక్ ఆ టాపిక్ కోసం, అందుకని నేను లెంత్ తక్కువైనా అంతవరకే రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేద్దామంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే.